హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం వెక్టార్ ఆల్జిబ్రాలో పార్ట్ 1లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసామో వాటి కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు సండే రావాల్సింది. సండే రోజు ఆఫ్టర్నూన్ 2 వీడియోస్ రికార్డ్ చేస్తాను, యాక్చువల్గా పార్ట్ 2 అండ్ పార్ట్ 3 అని. సో అన్ఎక్స్పెక్టెడ్గా మైక్ సరిగ్గా చెక్ చేసుకోకపోవడం వల్ల సౌండ్ రికార్డ్ కాలేదు. అరౌండ్ 1 అవర్ 50 మినిట్స్ 2 వీడియోస్ సపరేట్గా. సో టోటల్గా వేస్ట్ అయిపోయాయి. సో తర్వాత నాకు కుదరలేదు మళ్ళీ షూట్ చేయడం, అందుకని ఈరోజు మళ్ళీ షూట్ చేస్తున్నాను. సో స్ట్రైట్ అవే కమింగ్ టు ద థింగ్, పార్ట్ 1లో నేను అన్ని డెఫినేషన్స్, స్కేలర్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి, అలాగే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో పారాలెలోగ్రామ్ లా ఏంటి, కొలీనియారిటీ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, ఎక్సెట్రా డిస్కస్ చేశాను. కొన్ని 1 or 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినట్టున్నాను. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టాను నేను. ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ మేబీ మీకు ఐడియా వచ్చి ఉండదు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అవి డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. సో నా కమింగ్ టు దిస్ వన్, ఈరోజు ఈ పార్ట్ 2 వీడియోలో పార్ట్ 1 కంటిన్యూషన్ అన్నమాట. పార్ట్ 1 కాదు, పార్ట్ 2 లాగా కన్సిడర్ చేయండి. అంటే పార్ట్ 1కి కంటిన్యూషన్ లాగా చెప్తున్నాను. సో పార్ట్ 2లో ఇప్పుడు కొలీనియారిటీ ఆఫ్ వెక్టర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కోప్లానర్ వెక్టర్ అంటే ఏంటి, అలాగే యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ని ఎలా అర్థం చేసుకుంటాం, సెక్షన్ ఫార్ములా ఏంటి. మనకు జనరల్గా సెక్షన్ ఫార్ములా అనేది కోఆర్డినేట్ జామెట్రీలో వస్తుంది. డీసీస్ అండ్ టీఆర్స్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇది. సో దీని మీద మీరు ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో కూడా ఏదైనా హీరో ఉందంటే ఈ టాపిక్. సో స్ట్రైట్ అవే టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వద్దాం. 2 వెక్టార్స్ కనుక తీసుకుంటే ఈ 2 వెక్టార్స్ని కొలీనియర్ వెక్టార్స్ అని ఎప్పుడు చెప్తాము అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, వెక్టార్లో మనకి ఐజేకే అనే కాంపోనెంట్స్ ఉంటాయి, ప్రతి వెక్టార్లో ఉంటాయి. ఈ 2 వెక్టార్స్లో ఉండే ఈ ఐజేకే కాంపోనెంట్స్ ఒకే రేషియోలో ఉంటే మనం సింపుల్గా కొలీనియర్ వెక్టార్స్ అని చెప్పేయచ్చు. ఇలాంటి కేసే మనకి లీనియర్ ఈక్వేషన్స్లో కూడా వచ్చిందని కూడా చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వెక్టార్ వచ్చేసి 2i + 7j - 3k అని అనుకుందాం. బి అనే వెక్టార్ వచ్చేసి 4i + 14j - 6k అని అనుకుందాం. ఇప్పుడు మీరు చూస్తే 2/4, 7/14 -3 - 6 అనేవి ఒకే రేషియోలో ఉన్నాయి. దీన్ని ఇలా కూడా అర్థం చేసుకుంటారు కొంతమంది. బి వెక్టార్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ ఏ వెక్టార్. సో యాక్చువల్గా ఒక వెక్టార్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ అనదర్ వెక్టార్ కనుక అయితే, వేర్ లాంబ్డా ఈజ్ అ రియల్ నంబర్, మనం సింపుల్గా గివెన్ 2 వెక్టార్స్ని కొలీనియర్ వెక్టార్స్ అని చెప్పేయచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, కోప్లేనర్ వెక్టార్స్. ప్లేన్ అంటే మనకు తెలుసు, మామూలుగా ఇలా కార్టీజియన్ ప్లేన్ అని అంటాం కదా. ప్లేన్ అంటే తెలుసు, తలము అని అంటాం. దీంట్లో 2 వెక్టర్స్ ఖచ్చితంగా, ఎనీ 2 వెక్టర్స్ ఇఫ్ యూ టేక్, దే విల్ బి ఆన్ సేమ్ ప్లేన్, ఒకటే ప్లేన్ మీద ఉన్నట్టు. అంటే 2 పాయింట్స్ పెట్టామంటే ఖచ్చితంగా అది ప్లేన్ మీద ఉన్నట్టు అని ఎలాగైతే అర్థం చేసుకుంటామో, వెక్టార్స్ కూడా అంతే. 2 వెక్టార్స్ ఎప్పుడు కోప్లేనరే ఉంటాయి. 3rd వెక్టార్ వచ్చినప్పుడే అది ఆ ప్లేన్లో ఉంటుందా వేరే ప్లేన్లో ఉంటుందా అనేది ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 3 వెక్టార్స్, సపోజ్ లెట్ ఏ, బి, సి ఆర్ 3 వెక్టార్స్. ఏబిసి అనేవి 3 వెక్టార్స్ అయితే ఇవి కోప్లేనర్ ఎప్పుడు అవుతాయి అని అంటే, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 3 రియల్ నంబర్స్ x, y, z such that xa + yb + zc = g. మరీ డీప్గా ఇప్పుడు కోప్లానర్ వెక్టర్స్ యొక్క డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని అంత ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు. కొలీనియర్కి కోప్లానర్కి డిఫరెన్స్ మనకి క్లియర్గా తెలిస్తే చాలు. సో కొలీనియర్ అన్నప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవడం. ఇక్కడ 3 వెక్టార్స్ ఇస్తే ఎట్లా మీకు డౌట్ రావచ్చు. సపోజ్ 3i + 7j సపోజ్ +8k, 4i + 3j - 7k, 2i + 7k - 7j - 8k. ఇట్లా 3 వెక్టార్స్ ఇస్తే ఇవి కొలీనియర్ ఎట్లా చెక్ చేస్తాం? మీరు రెండింటి వరకు మాత్రమే చెప్పారని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎలా చేస్తామంటే, ఇది ఏ, ఇది బి, ఇది సి ఇచ్చినప్పుడు నేను మాట్లాడుతుంది కొలీనియర్ గురించి. బిలోంచి ఏ తీసేస్తాం అంటే, మనకి బిలోంచి ఏ తీసేసేటప్పుడు ఏబి అనే వెక్టర్ వస్తుంది. అలాగే సిలోంచి బి తీసేస్తాం, అప్పుడు మనకి బీసీ అని వస్తుంది.
ఈ రెండింటికి మధ్య చెక్ చేస్తాం. మళ్ళీ మనం ఏం చెక్ చేస్తాం? సేమ్ ఇందాక నేను చెక్ చేసినట్టే కాంపోనెంట్స్ సేమ్ రేషియోలో ఉన్నాయా లేదా. ఒకవేళ ఉంటే ఇవి 3 కొలీనియర్, లేకపోతే నాట్ కొలీనియర్. సింపుల్గా ఇదే కోప్లానర్ దగ్గరకు వచ్చినప్పటికీ కంప్లీట్గా ఇది మారుతుంది చూడండి. సో కంప్లీట్గా ఈ ఎంటైర్ రూల్ మారిపోయింది. వేరే 3 numbers ఎగ్జిస్ట్ కావాలి సచ్ దట్ దిస్ హ్యాపన్స్. ప్రాబ్లంలోకి వచ్చినప్పుడు అంటే ప్రాబ్లం దగ్గరికి వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఇది ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా యూస్ చేస్తాం అనేది చెప్తాను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో ప్రస్తుతానికి కొలీనియారిటీకి కోప్లానారిటీకి డిఫరెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. వీలైతే ఇది నోట్ చేసి పెట్టుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయాల్సిందే మీరు, ఎందుకంటే నాకు వర్డ్స్ చాలా కంఫర్ట్గా లేదు తెలుగు చదువుతున్నప్పుడు. మేబీ నేను ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యాను. అప్పట్లో ఓన్లీ టెక్నికల్ వర్డ్స్ మాత్రమే నేను తెలుగులో నేర్చుకుని వెళ్ళాను, ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం డీల్ చేయడం వల్ల. ఈవెన్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నది కూడా ఈవెన్ తో గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పటికీ ఎంటైర్గా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి వర్డ్స్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎస్పెషల్లీ ఇంటర్ కంటెంట్లో వర్డ్స్. సో కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం. మీకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే మేబీ ఆ టెక్నికల్ వర్డ్స్, వెక్టార్ అంటే తెలుగులో ఏమంటాము, స్కేలర్ అంటే తెలుగులో ఏమంటాము, ఇలా ఈ కొలీనియర్ అంటే సరేఖియాలు, సతలాలు అని ఇట్లా కొన్ని టెక్నికల్ వర్డ్స్ కనుక మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే మ్యాథ్స్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఈజీగానే కంఫర్ట్గా ప్రాబ్లమ్స్ వేసుకుంటే వెళ్ళగలరు అన్నది నా అభిప్రాయం అనమాట. సో ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు నాకు, అందుకని ఇలా చెప్తున్నాను నేను. దయచేసి యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. నౌ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కి మధ్య యాంగిల్ ఏంటి అంటే చాలా సింపుల్. సపోజ్ ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాము. ఇక్కడ నుంచి ఓపీ అనేది ఒక వెక్టార్, ఓక్యూ అనేది ఇంకొక వెక్టార్ అన్నప్పుడు డెఫినెట్గా ఈ రెండింటికి మధ్య ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కదా. ఈ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది క్వశ్చన్ మార్క్ అలాగే పెట్టుకోండి. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది మనకి ఇక్కడ టాపిక్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ లెట్ A and B are two vectors అయినప్పుడు యాంగిల్ బిట్వీన్ A and B ని we use to denote will be denoted as ఇలా డినోట్ చేస్తాం. అంటే రెండు పక్క పక్కన రాసి ఇలా ఒక పాయింట్లో ఎలాగైతే పెడతామో అలా డినోట్ చేస్తాం. సో దీన్ని యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ లాగా డినోట్ చేస్తాం. ఈ యాంగిల్ ఎంతైనా ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. కాకపోతే ఈ యాంగిల్ ఉండే దాన్ని బట్టి ఆ వెక్టార్స్కి సమ్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇఫ్ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ A and B 0 అయితే ఒక పేరు ఉంది. యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ A and B 90 విచ్ ఈస్ నథింగ్ బట్ π/2. అంటే 90నే మనం π/2 కూడా రాస్తాం కదా, π/2 అని రాస్తాం. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ π విచ్ ఈస్ నథింగ్ బట్, నేను ఇక్కడ బ్లూ పెన్తో కూడా రాస్తాను, ఇది 90 degrees, ఇది 180 degrees. సో ఈ 3 ఉండే అవకాశం ఉంది. అంటే ఒక వెక్టార్ క్లియర్గా చెప్పాలంటే OA అనేది ఒక వెక్టార్, సపోజ్ B అనేది ఇంకొక వెక్టార్. జాగ్రత్త చూడండి, OA OB 2 వెక్టార్స్ కనపడుతున్నాయి. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటున్నట్టు 0 ఉన్నట్టు. సో ఇదొక కేసు. ఒక వెక్టార్ ఇలా ఉండి ఇంకొక వెక్టార్ ఇలా ఉండొచ్చు కదా. సో ఇదొక వెక్టార్. ఒక వెక్టార్ ఇలా ఉండి ఇంకొక వెక్టార్ ఇలా ఉండొచ్చు కదా. ఇది ఇలా, ఇది ఇలా, అవునా? సో 90 ఉన్నప్పుడు ఎట్లా, 0 ఉన్నప్పుడు ఎట్లా, 180 ఉన్నప్పుడు ఎట్లా, అంటే ఇన్ కేస్ డయాగ్రామ్స్ వేసుకోవాలి అని అనుకుంటే మీరు. సో ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ కనుక 0 ఉంటే వీటిని మనం లైక్ వెక్టార్స్ అంటాం. ఈ లైక్ వెక్టార్స్ అన్నది వినడానికి చాలా లైక్గా ఉంటుంది, ఎందుకంటే మనకి లైక్ టర్మ్స్ అనే ఒకటి వచ్చింది, లైక్ ఫ్రాక్షన్స్ అని ఒకటి వచ్చింది. అంటే లోయర్ క్లాసెస్లో లైక్ వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్న వెక్టార్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అదే మీకు వాట్ ఈస్ దిస్ 90 కనుక వస్తే వీటిని మనం ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం. ఆర్థోగోనల్ వెక్టార్స్ ఒకదానికోటి పర్పెండిక్యులర్ అనుకోండి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటాం. అదే ఇలా వస్తే అన్లైక్ వెక్టార్స్ అంటాం. అన్లైక్ వెక్టార్స్ అంటే అర్థం ఏంటి? అన్లైక్ వెక్టార్స్ అంటే ఒకటి ఒక డైరెక్షన్లో పోతే ఇంకోటి దాని ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది అని అర్థం. సో యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నది తర్వాత విషయం.
తర్వాత విషయం. ఒక యాంగిల్ అనేది వచ్చిన తర్వాత ఆ యాంగిల్ యొక్క వాల్యూని బట్టి మనకి రకరకాలుగా అంటే ఇక్కడ ఉండే 3 డిఫరెంట్ థింగ్స్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఇస్తున్నప్పుడు సడన్గా ఆర్థోగోనల్ వెక్టార్స్ అనగానే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాలి మనకి. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్ని, ఇది తెలిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ వర్డ్స్ మీకు డెఫినేషన్స్ ఏం పెద్దగా ఇంపార్టెంట్. నోబడీ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైక్ వెక్టార్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్లైక్ వెక్టార్స్ అని ఎవరు అడగరు మిమ్మల్ని. కానీ ఖచ్చితంగా ఆ వర్డ్స్ ప్రాబ్లంలో వచ్చేటప్పుడు దాని మీనింగ్ తెలిస్తే ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి డెఫినేషన్స్ కంటే కూడా టెక్నికల్ వర్డ్స్ని చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇన్ దట్ వే అది గుర్తుపెట్టుకోండి, అలా పెట్టుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఇందాకే చెప్పాను, డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. సో ఇప్పటి వరకు నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఏవైతే ఇప్పటి వరకు మనం టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ మనం సింపుల్ బేసిక్స్ అండ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కిందకే వస్తాయి. మళ్ళీ మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో డాట్ ప్రొడక్ట్ అని క్రాస్ ప్రొడక్ట్ అని ఉన్నాయి, అవి తర్వాత విషయం. ఈ టాపిక్లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్లో ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఈ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే సో జాగ్రత్త చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. మనకందరికీ తెలిసిందే ఇవి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇప్పుడు నేను ఒక చిన్న కంపారిజన్ చెప్తున్నాను నేను మీకు. 2D జామెట్రీలో అంటే కోఆర్డినేట్ జామెట్రీలో, రెగ్యులర్ కోఆర్డినేట్ జామెట్రీ అప్ టు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ కూడా కొంచెం సమ్ వాట్ ఎక్స్టెన్షన్ వరకు మీరు కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెప్ట్స్ వింటున్నప్పుడు 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయా లేదా 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు 2 లైన్స్ అవి లైన్ ఈక్వేషన్స్ ఇవ్వనివ్వండి లేదా పాయింట్స్ ఇవ్వనివ్వండి, పాయింట్స్ ఇవ్వనివ్వండి, లైన్ ఈక్వేషన్స్ ఇవ్వనివ్వండి, ఇచ్చినప్పుడు అసలు ఆ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయా, పర్పెండిక్యులర్గా ఉన్నాయా, లేదా జస్ట్ లైక్ దట్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, ఇది తెలియడానికి మనము ఖచ్చితంగా అంటే 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్లో ఉండే కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్స్ తెలుసుకున్న వాళ్ళు ఈ వర్డ్ వింటారు, స్లోప్ అని. ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ అని కాదు, లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఈ కాన్సెప్ట్ ఉండింది స్లోప్. దీనికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంది, స్పెసిఫిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి స్లోప్ అనే కాన్సెప్ట్కి. స్లోప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు వాటి స్లోప్స్ ఎలా రిలేట్ చేసుకుంటాం, పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి యొక్క స్లోప్స్ ఎలా రిలేట్ చేసుకుంటామని నేను ఆల్రెడీ వీడియోస్లో డిస్కస్ చేశాను, ఇప్పుడు చెప్పట్లేదు. బట్ నార్మల్ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ స్లోప్ తెలుగులో దీన్ని ఇఫ్ ఐ నాట్ రాంగ్ వాలు అని పిలుస్తాం. ఈ వాలుతో 2 లైన్స్ యొక్క స్లోప్ ఈక్వల్ అయితే అవి 2 ప్యారలల్గా ఉన్నట్టు, 2 లైన్స్ యొక్క స్లోప్ ఈక్వల్గా లేకపోతే ప్యారలల్ కావు. పర్పెండిక్యులర్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 అయితే ఇవి 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు అని మనము 10th క్లాస్లో ఏదైతే స్లోప్ కాన్సెప్ట్ నేర్చుకున్నామో దాని ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్లో కూడా ఉంది. ఇంటర్మీడియట్లో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఈ వర్డ్ స్లోప్ అనేది మైండ్లో పెట్టుకోకుండా ఇవి ప్యారలలా, పర్పెండిక్యులరా, జస్ట్ ఇంటర్సెక్ట్ అవుతాయా అనేది జడ్జ్ చేయడం కుదరదు. అక్కడ ఎలాగైతే స్లోప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెక్టార్స్లో ఎస్పెషల్లీ స్పేస్ అంటే మనకి 2 డైమెన్షన్లో ప్లేన్ అంటాం, 3 డైమెన్షన్లో స్పేస్ అంటాం, తలం కాదు అంతరాళము అని అంటాం తెలుగులో. సో ఈ తలంలో 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయా, ప్యారలల్గా ఉన్నాయా, కొలీనియరా, కోప్లేనియరా, ఇవన్నీ చెక్ చేయడానికి మనకి ఈ DCs అండ్ DRs అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాగా మనకి యూజ్ చేస్తాం. అంటే నేను కంపారిజన్ చెప్పినప్పుడు అక్కడ ఇది ఎలాగైతే పనిచేస్తుందో ఇక్కడ ఇది పనిచేస్తుంది అనే ఐడియా మీకు రావడం కోసం ఇదంతా చెప్పాను నేను. ఎక్స్క్యూజ్ మీ, వీడియో రికార్డ్ అవుతుందో చూసుకోవాలి నేను మధ్యలో. నా ఇప్పుడు చూడండి, సో లెట్స్ టాక్ అబౌట్ DCs, డైరెక్షన్ కొసైన్స్, సదిశ లేదా దిశ కొసైన్ అనుకుంటా తెలుగులో. డైరెక్షన్ అంటే దిశ, కొసైన్ అంటే కొసైన్ అని అంటాం తెలుగులో కూడా. సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకొని
ఓపి అనేది ఒక వెక్టార్ అనుకుందాం, పి అనేది మనకి ఒక పాయింట్ XYZ అనే ఒక పాయింట్, ఎంత ఏదో ఒక నెంబర్ ఇచ్చుకో. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఓపి అనే వెక్టార్ కోఆర్డినేట్ యాక్సిస్ తో, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తో పాజిటివ్ డైరెక్షన్ లో 3 డిఫరెంట్ యాంగిల్స్, ఒకటి ఆల్ఫా, నెక్స్ట్ సో జాగ్రత్త చూడండి, ఇది బీటా, ఇది గామా. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది 3D స్పేస్ కాబట్టి మీరు పొరపాటున కూడా ఆల్ఫా ప్లస్ బీటా 90 అవుతుంది అనుకోవద్దండి. సో ఇది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా సపోజ్ ఇలా ఉందనుకోండి, నేను ఇక్కడ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ప్రాక్టికల్గా. సో ఒకటి X యాక్సిస్ అనుకుందాము, వీలైతే ఇది Y యాక్సిస్ అనుకుందాము, ఇది Z యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు ఇది ఓపి అనే ఒక, లేదంటే ఇది ఇలా పెడతాం, ఇది బ్లాక్గా ఉంది కాబట్టి ఇలా పెడతాం. ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది చూడండి, ఓపి అనే ఈ పర్టికులర్ వెక్టార్ X యాక్సిస్తో ఒక యాంగిల్ ఫార్మ్ చేస్తుంది, Y యాక్సిస్తో ఒక యాంగిల్ ఫార్మ్ చేస్తుంది, Z యాక్సిస్తో ఇంకొక యాంగిల్ ఫార్మ్ చేస్తుంది. సో దీన్నేమో ఆల్ఫా అనుకుంటున్నాం, దీన్నేమో బీటా అనుకుంటున్నాం, దీన్నేమో గామా అనుకుంటున్నాం. ఈ 3 యాంగిల్స్ 3 డిఫరెంట్ యాక్సిస్ తో ఫార్మ్ చేయబడుతున్న యాంగిల్స్. సో లెట్ ఓపి ఈజ్ ఎ వెక్టార్, ఓపి అనేది ఒక వెక్టార్ అయ్యి, అండ్ లెట్ ఆల్ఫా బీటా గామా బి ద యాంగిల్స్ made by it in with coordinate axis in positive direction. సో ఇది టెక్నికల్ డెఫినేషన్, మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే మీనింగ్ తెలియడానికి క్లియర్గా రాశారు. ఓపి అనేది వెక్టర్ అండ్ లెట్ ఆల్ఫా బీటా గామా బి ద యాంగిల్స్ మేడ్ బై ఇట్ with coordinate axis in positive direction, then cos alpha, cos beta and cos gamma are called as direction cosines of OP. OP కదా రాసింది, OP అంటే ఈ 3 యాంగిల్స్ యొక్క కాస్ వాల్యూనే మనము డైరెక్షన్ కొసైన్స్ అని పిలుస్తాం. అందుకనే డైరెక్షన్ కొసైన్ అనేది ట్రిగ్నామెట్రిక్ లో ఉండే వర్డ్, అది లేదా ఫంక్షన్. అది తీసుకొచ్చి కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, ఇక్కడ ఆల్ఫా బీటా గామాలు ఏంటి, ఈ ఓపి అనే ఈ వెక్టర్ 3 యాక్సిస్ తో ఫార్మ్ చేస్తున్న యాంగిల్స్. సో ఇక్కడ మనం దీన్ని వచ్చేసి ఎల్ అని మెన్షన్ చేస్తాం, కాజ్ ఆల్ఫాని ఎల్తో, కాజ్ బీటాని ఎంతో, కాజ్ గామాని ఎంతో మెన్షన్ చేస్తాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీని మీద రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే L² + M² + N² అనేది ఖచ్చితంగా 1కి ఈక్వల్ అవుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్ లాగా పెట్టుకొని, వీలైతే 4-5 డబ్బాలు వేసి పెట్టుకోండి ఎక్కడికి పారిపోకుండా. ఇది లేకుండా అసలు ప్రాబ్లమ్స్లో మనకి 99% ఆఫ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టీసీస్ అండ్ డిఆర్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇది మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఇది లేకుండా చేయలేము, అంత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ వర్డ్ చూడండి ఎక్కడ పోయింది, ఇది పాజిటివ్ డైరెక్షన్ అని అంటున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ లా ఉంది, ఇంకొక సపోజ్ ఓపి అనుకున్నాం. పాజిటివ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇది ఆల్ఫా అయినప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 - ఆల్ఫా అవుతుంది. ఈ 180 - ఆల్ఫానే మనం టెక్నికల్ గా π - ఆల్ఫా అని రాయొచ్చు కదా. సో కాజ్ ఆల్ఫా ఓకే తెలుసు, ఒకవేళ మరి దీనికి కాజ్ అప్లై చేస్తే ఏమవుతుంది మనకి? ఇప్పుడు చూడండి, కాజ్ ఆఫ్ π - ఆల్ఫా యాక్చువల్గా ఏమవుతుంది? -కాజ్ ఆల్ఫా అవుతుంది. సో ఒకవేళ దీని సప్లిమెంటరీ యాంగిల్స్ పొరపాటున ఇటువైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి తీసుకుంటే ఏమవుతుందంటే వాల్యూ మారదు, కాకపోతే నెగిటివ్ వస్తుంది. అంటే సపోజ్ కాజ్ ఆల్ఫా వాల్యూ 1/2 వచ్చింది, ఇది -1/2. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెగిటివ్ యాంగిల్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు L = కాజ్ ఆల్ఫా అయితే
మైనస్ ఎల్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఆల్ఫానే అవుతుంది కదా, అంటే నథింగ్ బట్ కాస్ పై మైనస్ ఆల్ఫానే అవుతుంది కదా. ఒక చోట మీ పక్కన నోట్ చేసి పెట్టుకోండి, మైనస్ ఎల్ ఉంది. సో ఇక్కడ వాట్ ఆర్ డైరెక్షన్ కొసైన్స్. DCs అంటే ఏంటి? ఓపీ అనేది ఒక వెక్టార్ అయ్యి ఆ వెక్టార్ 3 కోఆర్డినేట్ యాక్సిస్ తో 3 డిఫరెంట్ యాంగిల్స్ ఫార్మ్ చేస్తున్నప్పుడు, అంటే ఆల్ఫా బీటా గామా ఫార్మ్ చేస్తున్నప్పుడు కాజ్ ఆఫ్ దట్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాస్ డైరెక్షన్ కొసైన్స్. కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఒక్కొక్క దాన్ని ఎల్ ఎం అనుకుంటాం. L2 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నోట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ L2 + M2 + N2 ఈక్వల్ టు 1. ఫైన్, DCs అన్నారు, ఓకే బాగానే ఉంది. ఆ DCs ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది నేను చెప్తాను. బట్ దానికంటే ముందు ఇంకొకటి ఉంది, డైరెక్షన్ రేషియోస్ అని. డైరెక్షన్ రేషియోస్ షార్ట్ ఫామ్ లో డిఆర్స్ అని పిలుస్తుంటాం. డిఆర్స్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎనీ వెక్టార్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ 3 రియల్ నంబర్స్ సచ్ దట్ 3 రియల్ నంబర్స్, మనం ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుందాం. ఏబిసి సచ్ దట్, జాగ్రత్త చూడండి. సో ఇవి ఏబిసి అనే 3 రియల్ నంబర్స్. సో మనకి A/L ఈక్వల్ టు B/M ఈక్వల్ టు C/N కనుక అయితే, అంటే ఒకే రేషియోలో ఉండేటటువంటి ఈ LMN ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో వాటితో ఇలా రేషియో కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అయ్యేటట్టు మనకి 3 నంబర్స్ కనుక వస్తే మనం వాటిని, అంటే వేటిని ఇప్పుడు తీసుకుంటున్న రియల్ నంబర్స్ని డిఆర్స్ అని పిలుస్తాం. అంటే ఇది వినడానికి కాస్త కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ మనం ఒక వెక్టార్ తీసుకొని DCs ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఆర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడగానే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ కేస్ డెఫినేషన్స్ రాసుకోవాలనుకుంటే ఇలా రాసుకోండి. నౌ కమింగ్ టు ద ఒరిజినల్ థింగ్, అసలు అంటే మనం ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అన్న సెన్స్లో మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో చూడండి, ఆర్ అనేది ఒక వెక్టార్, ఏదో పేరు పెట్టుకుంటున్నాను. 3i + 2j - 4k ఇలా పెట్టుకున్నాం. అంటే 3i + 2j - 4k అనే ఒక వెక్టార్ తీసుకున్నాం. ఫస్ట్ థింగ్, దీనికి DCs ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం జాగ్రత్త చూడండి. సో DCs అన్నప్పుడు నథింగ్ బట్ ఫైండ్ DCs ఆఫ్ ఆర్ అని అన్నారు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇది చాలా సింపుల్, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. L ఈక్వల్ టు, జాగ్రత్త చూడండి, 3/√3² + 2² + -4². అంటే A/√A² + B² + C² అనుకోవచ్చు కదా. ఇది మనకు తెలుసు మ్యాగ్నిట్యూడ్. మామూలుగా ఒక వెక్టార్ తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే కాస్త ఇప్పుడు బోర్డు మీద రాయడానికి కాస్త కంఫర్ట్గా కాదు, కానీ నేను 2 డైమెన్షన్లో చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ 2,3 అనే ఒక పాయింట్ ఉంది. సో సపోజ్ 2,3 అని ఒక పాయింట్ ఉంది అనుకుందాం. సో మనకందరికీ తెలిసిందే ఇది వచ్చేసి 3 అవుతుంది, ఇది వచ్చేసి 2 అవుతుంది. ఇక్కడ యాంగిల్ అంటే ఈ వెక్టార్ ఓపి అనే వెక్టార్ x యాక్సిస్తో కాసేపు ఆల్ఫా అనుకుందాం. సో మేము ఏంటో చెప్పండి, ఇది 3D ఫిగర్ గీయాలి కాబట్టి కాంప్లికేట్ అవుతుంది వినడానికి లేదా అర్థం చేసుకోవడానికి. కాబట్టి ప్రస్తుతానికి 2D ఫిగర్ రాశాను, పక్కన ఒక కాంపోనెంట్ లేదనుకుందాం, అందుకని ఒక యాక్సిస్ కూడా డ్రా చేయండి. ఇప్పుడు మీరు చూస్తే వాట్ అబౌట్ దిస్, ఈ లెంత్ ఏంటి? కెన్ ఐ రైట్ యాస్ √2² + 3²? ఇప్పుడు చెప్పండి, కాస్ ఆల్ఫా ఏమవుతుంది? కాస్ ఆల్ఫా ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపాంటస్ 2/√2² + 3² కదా. సో కాస్ ఆల్ఫా 2 డైమెన్షన్ చూసినప్పుడు కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2/√2² + 3² అన్నప్పుడు 3 డైమెన్షన్ జామెట్రీలో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు 3 అంటే ఫస్ట్ కాంపోనెంట్ బై ఇది రావడంలో మీరు అర్థం చేసుకోలేనంత విషయం ఏమీ లేదు కదా. ఇది మీకు అర్థమైందంటే ఇది అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చిందని. సో సచ్ ఎ సింపుల్ థింగ్. మనకి దీనికోసం పెద్ద పెద్ద డయాగ్రామ్ అనలైజ్ చేసుకొని దాన్ని డైసెక్ట్ చేసుకొని లేనిపోయిన కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎల్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా అనుకోవచ్చు కదా. సో ఇది వచ్చేసింది. నౌ కమింగ్ టు కాస్ బీటా. సో ఇప్పుడు చూడండి ఏంటిది,
m ఈక్వల్ టు చెప్పండి నాకు ఏమవుతుంది 2/√3² + 2² + -4². అలాగే cos gamma n ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి ఇది -4 డివైడెడ్ బై √3² + 2² + -4² సో ఒకసారి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏమవుతుంది చెప్పండి 3/√, చెప్పండి ఇది 3² + 4² 9 + 16 25 + 4 29 √29. ఇది వచ్చేసి 2/√29. సో ఇది వచ్చేసి -4/√29 వచ్చింది. సో ఇప్పుడు మనం రెండు విషయాలు క్లియర్గా ఆలోచిద్దాం. అసలు ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ మెన్షన్ చేస్తుంది, ఎంత యాంగిల్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే cos ఆల్ఫా ఈక్వల్ టు 3/√29 కదా. సో కెన్ ఐ రైట్ యాజ్ ఆల్ఫా ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 3/√29. ఇప్పుడు మీకు బోర్డు మీద కనపడుతున్న ఈ ఇన్ఫర్మేషన్తో నేను తక్కువలో తక్కువ 6 క్వశ్చన్స్ వేయచ్చు. నేను 6 డిఫరెంట్ క్వశ్చన్స్ వేయచ్చు. నెంబర్ 1 ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై దిస్ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటే మీరు ఇది చేయాలి. చేసి ఇక్కడ కింద ఆప్షన్స్ మీకు ఇది ఇచ్చింటారు. ఆల్ఫా కాజ్ ఆల్ఫా, కాజ్ ఇన్వర్స్ అను, సైన్ ఇన్వర్స్ అను, లేకపోతే ఆ నెంబర్లు కన్ఫ్యూజ్ చేసి ఇస్తారు. అంటే ఇది ఎక్స్ యాక్సిస్తో అడగచ్చు, వై యాక్సిస్తో అడగచ్చు, జెడ్ యాక్సిస్తో అడగచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఇది చెక్ చేసుకోవడానికి ఇప్పుడు L² + M² + N² ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్నాం. దీని స్క్వేర్ ఏమవుతుంది 9/√29 అది కరెక్ట్ అని. దీని స్క్వేర్ 4/29 అది. దీనిది 16/29 అవుతుంది. ఈ మూడు యాడ్ చేస్తే 29/29 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1. అందుకనే L² + M² + N² ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది చెక్ చేసే ప్రాసెస్లో క్వశ్చన్స్ అడగచ్చు, యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగచ్చు. ఒకవేళ యాంగిల్ వాళ్ళే ఇచ్చి సపోజ్ ఎక్కడో చూడ ఒక కాంపోనెంట్ సపోజ్ ఇక్కడ ఏ అని పెట్టి ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై దిస్ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ cos ఇన్వర్స్ 3/√29 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అని. సో ఒక్కసారి ఇది పెట్టుకొని నేను చెప్పింది కావాలంటే కాస్త వెనక్కి ముందుకి, నేను మనం ఫాస్ట్గా చెప్పానేమో, కాస్త వెనక్కి ముందుకి తీసుకొని దీని మీద 6 డిఫరెంట్ క్వశ్చన్స్ చేయొచ్చు. 6 డిఫరెంట్ అంటే నా ఉద్దేశం ఎక్స్ యాక్సిస్తో ఒకటి, వై యాక్సిస్తో ఒకటి, జెడ్ యాక్సిస్తో ఒకటి, ఇక్కడ 3. ఒకవేళ యాంగిల్ వాళ్ళే మెన్షన్ చేసి వెక్టార్లో ఏదో ఒక కాంపోనెంట్ మిస్ చేసి ఆ కాంపోనెంట్ కనుక్కోండి అని అడగచ్చు. అలాగే L² M² N² ఈక్వల్ టు 1 అనే పాయింట్ చెక్ చేసే ప్రాసెస్లో కూడా మీరు ఇది చెక్ చేయొచ్చు. అంటే ఏ ఉండాలా, బి ఉండాలా, సి ఉండాలి. సో మోస్ట్ బ్యూటిఫుల్లీ క్వశ్చన్స్ కెన్ బి క్రియేటెడ్ ఆన్ దిస్ DCs అండ్ DRs. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ బీటా యాంగిల్ ఏమవుతుంది చెప్పండి cos ఇన్వర్స్ ఆఫ్ 2/√29 కరెక్టేనా. గామా ఏమవుతుంది cos ఇన్వర్స్ ఆఫ్ -4/√29. సో ఇది మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఇది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్లీ. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి పాయింట్ కనుక ఇస్తే, అంటే పాయింట్లో ఉండే కాంపోనెంట్స్ ఎక్స్ వై జెడ్ కనుక ఇస్తే ఒకే వెక్టార్ రాసేస్తాం. కొన్నిసార్లు DCs ఇచ్చినప్పుడు వెక్టార్ రాయము. DCs ఇచ్చినప్పుడు వెక్టార్ రాయడం అంటే నేను ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు చెప్తాను. సో చాలా ఈజీ, మీకు అర్థమైపోయింది. ఇక్కడ 3 ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక 3 కదా పెట్టుకుంది. సో 3 కదా పెట్టుకుంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ వాళ్ళు cos ఆల్ఫా, cos బీటా, cos గామాలు కనుక ఇచ్చి వెక్టార్ కనుక్కోమంటే, అంటే ఇవి ఇవ్వడం అంటే అర్థం ఏంటి? సో cos ఆల్ఫా 3/√29, ఇది √29 ఇస్తే మీరు ఎలా అనుకుంటారంటే చాలా సింపుల్. ఈ మూడింటిని మనం స్క్వేర్ చేస్తే ఈక్వల్ టు 1 అవుతుంది. యాడ్ చేసి స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇది తెలుసు. ఒకవేళ ఇప్పుడు ఈ వాల్యూస్తో ఇది ఎలా రాబడతాం అన్నదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు పైన చూస్తామంటే వాల్యూస్ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ కింద కనపడుతున్న వాల్యూని మనం R అనుకుంటాం. సో ఇప్పుడు ఒకవేళ DCs ఇచ్చినప్పుడు when DCs were given, so to find వెక్టార్ కనుక్కోవడానికి R of జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు ఈ R పక్కకు వచ్చేస్తుంది, అంటే √29 పక్కకు వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఈ పైన కనపడుతున్న ఈ వాల్యూని మనం ఒక్కొక్క చోట కాంపోనెంట్స్ లాగా రాసుకొని చేస్తే ప్రాబ్లం చెప్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. మనకి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో
డీసీస్ అండ్ డిఆర్స్ మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈవెన్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడో 12 years బ్యాక్ ఫస్ట్ టైం ఆ వర్డ్ డీసీస్ అండ్ డిఆర్స్ అని. నేను ప్రిపేర్ అయిన ఇంటర్మీడియట్ కంటెంట్ అంతలో చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఓన్గా ప్రిపేర్ అయ్యి, అంటే ఎవరి దగ్గర ఏం తెప్పించుకోకుండా బుక్ ఓపెన్ చేసి చదివి రాసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఏమన్నా మీకు అర్థం కాదంటే ఖచ్చితంగా నా ఫాల్ట్ అయి ఉండొచ్చు, నేను సరిగ్గా చెప్పకపోవడం వల్ల మీకు కన్ఫ్యూషన్ క్రియేట్ అయి ఉండొచ్చు. కానీ చాలా ఈజీ టాపిక్ ఇది. సో కాబట్టి కాస్త అటు ఇటుగా పూర్తిగా నా మీద డిపెండ్ అవ్వకండి. ఒకవేళ నేను చెప్పింది ఏమైనా కన్ఫ్యూజన్గా చెప్పి ఉంటే నాది పక్కకు పెట్టేస్తేనే మీరు ఓన్గా చదవండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇప్పుడు దీని మీద నేను ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ప్రాబ్లమ్స్ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను నేను ప్రాబ్లమ్స్. సో ఒకేసారి 1 by 1 ప్రాబ్లమ్స్, నాకు తెలియదు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఎగ్జాక్ట్గా. సో 1 by 1 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చారంటే, సో ఓపీ ఇస్ ఎ వెక్టార్. ఓపీ అనే ఒక వెక్టార్, జాగ్రత్త చూడండి. సో ఆల్ఫా వచ్చేసి 45 degrees, బీటా వచ్చేసి 60 degrees. దెన్ వాట్ ఈస్ గామా? అంటే యాక్చువల్గా క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, మీకు క్లియర్గా అర్థమైపోతుందని ఇలా రాస్తాను. అంటే ఓపీ అనే వెక్టార్ 3 coordinate యాక్సిస్తో 3 different యాంగిల్స్ ఫామ్ చేస్తూ ఉంది. ఇది 45 ఇచ్చారు, 60 ఇచ్చారు. ఇది ఎంత అని అడుగుతున్నారు. అంటే మీరు డయాగ్రమాటిక్గా అర్థం చేసుకోవాలనుకుంటే, సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనుకుంటే ఓపీ అనే ఒక వెక్టార్, ఎక్స్ యాక్సిస్తో 45 degrees, దీంతో 60 degrees, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాం. సో ఇప్పుడు ఇది మీకు ఎలా అర్థం చేసుకుంటామనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఆల్ఫా ఇచ్చారు కాబట్టి కాజ్ ఆల్ఫా కనుక్కుంటాం. అంటే కాస్ 45 కదా, కాస్ 45 ఎంత అవుతుంది? 1/√2 అవుతుంది, అంతేనా? కాస్ బీటా ఎంత అవుతుంది? సో విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ 60 ఎంత అయింది? 1/2, అంతేనా? కాస్ గామా తెలియదు నాకు, ఇప్పుడు ఇదే కనుక్కోవాలి. అంటే గామా తెలియదు, గామా తెలిస్తే కాజ్ ఆల్ఫా వస్తుంది, లేదా కాజ్ గామా తెలిసినా నాకు ఇది వస్తుంది. బట్ దీన్ని కాసేపు ఎల్ అనుకుందాం, ఎం అనుకుందాం, ఎన్ అనుకుందాం. మనకి తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటి? ఈ డీసీస్కి మధ్యలో L² ప్లస్ M² ప్లస్ N² ఈక్వల్ టు 1 కదా. వాట్ ఈజ్ L²? 1/2. వాట్ ఈజ్ M²? 1/4. వాట్ ఈజ్ N²? కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1, అంతేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 1/2 ప్లస్ 1/4 3/4 అవుతుంది, అంతేనా? 3/4 కదా, ఎస్ 3/4 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. సో cos square gamma equal to 1 minus 3/4, which is nothing but 1/4. So ఇప్పుడు ఇక్కడ cos gamma equal to square root of 1/4, which is nothing but square root of square root అప్లై చేస్తే 1/2 ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. ప్రస్తుతానికి నేను ప్లస్ తీసుకొని చేస్తున్నాను. సో cos gamma equal to 1/2 అంటే వాట్ యూ కెన్ సే 1/2 ఎక్కడ వస్తుంది మనకి? cos 60లోనే కదా వచ్చేది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ గామా ఈక్వల్ టు 60 degrees. అంటే ఇది 45, ఇది 60 అయితే గామా కూడా 60 అయింది. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ ఉండాలి, 3 యాంగిల్స్లో 2 ఈక్వల్ అవుతాయి, అలాంటి రూల్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఈ కేసులో వచ్చింది. ఇక్కడ నేను మైనస్ పెట్టుకుంటే మళ్ళీ యాంగిల్ మారుతుంది. ఎందుకో మీరు ఆలోచించండి, యాంగిల్ మారుతుంటే మళ్ళీ అది మీరు నెగిటివ్ యాంగిల్ తీసుకొని చేస్తాం. ఇందాక నేను మాట్లాడానండి. సో L² M² కంటే ముందు చెప్తున్నప్పుడు అది కూడా ఆలోచించండి. సో ఇక్కడ 2 యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ కనుక్కుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రిలేషన్. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఇది సంథింగ్ లైక్ హీరో ఆఫ్ ది ఎంటైర్ టాపిక్ ఇది. సో ఖచ్చితంగా ఈ పాయింట్ యూజ్ చేసుకునే మనం దాదాపు అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం. L² ప్లస్ M² ప్లస్ N² ఈక్వల్ టు 1 అనేది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, మర్చిపోతే ఎటువంటి పరిస్థితుల్లో. సో నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు తెలియదు, వీడియో లెక్స్ నాకు వార్నింగ్ వస్తుంది అనమాట హీట్ ఎక్కిపోతే. సో దాన్ని బట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. వీలైతే అట్లీస్ట్ మీరు ఈ టాపిక్ మీద డీసీస్ అండ్ డిఆర్స్ మీద మీరు ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ చేస్తేనే మీకు మంచి కమాండ్ వస్తుంది. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. సో నా ఇంకొక విషయం ఏంటంటే, సో ఆల్ఫా బీటా గామా ఆర్ ది యాంగిల్స్ సచ్ దట్ ఏమిచ్చారంటే, జాగ్రత్త చూడండి, ఆర్ ది యాంగిల్స్ దెన్ జాగ్రత్త చూడండి, sin square alpha
సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఈక్వల్ టు క్వశ్చన్. ఇక్కడ నేను క్వశ్చన్ పూర్తిగా రాయట్లేదు, మీరు వీడియో కంటెంట్ ఫాలో అవుతుంటే నేను ఏం చెప్తున్నా విషయం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి క్వశ్చన్ నేను పూర్తిగా రాయట్లేదు. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ద వెక్టర్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. మొదటిది ఎక్స్ యాక్సిస్తో, రెండోది వై యాక్సిస్తో, మూడోది జెడ్ యాక్సిస్తో. ఇది స్టాండర్డ్. వాళ్ళు జనరల్గా మనకి కాస్ స్క్వేర్, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఇవి తెలుసు. వాళ్ళు ఇది ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. యాక్చువల్గా క్వశ్చన్ వేరే ఇచ్చారండి, ప్రూవ్ దట్ సోన్స్ అని ఇచ్చారు. ఒకవేళ ఇది నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాగా కనుక ఫ్రేమ్ చేస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, 0, 1, 2, 3 ఇలా ఇస్తే ఎలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ లిటిల్ మాడిఫై చేసి ఇచ్చారు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే అబ్బా ఆల్ఫా బీటా వాల్యూ తెలియలేదు మీకనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి తెలిసిందే. ఇప్పుడు ఇది చూడండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1 అంతే కదా. ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ అంటే దాని అర్థం అదే కదా. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా అకార్డింగ్ టు ద ఐడెంటిటీ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా అని రాసుకోవచ్చు కదా. దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ గామా అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చూడండి 1 1 1 3 అయింది, మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా. దీని వాల్యూ 1 అని తెలుసు. సో 3 మైనస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్. కాన్సెప్ట్ కరెక్ట్గా తెలిస్తే ఈ ప్రాబ్లం ఎంతసేపు చెప్పండి మీరు చేయడం. కాకపోతే అసలు ఏంటి అది ఇదేమి తెలియకుండా అంటే మీకు క్వశ్చన్ కంప్లీట్గా రాలేదు అనుకోండి, లెట్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ఎ వెక్టార్ ఓపీ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఈస్ డాష్ అని చెప్తే కాన్సెప్ట్ తెలిస్తే విత్ ఇన్ 2 లైన్స్ మీకు అయిపోయింది. సో ఇలా రకరకాలుగా ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయాలంటే నాట్ ఓన్లీ ద నాలెడ్జ్ ఆఫ్ వెక్టార్స్, ట్రిగ్నామెట్రీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇది ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎక్కడి నుంచి వచ్చినది టక్కని స్ట్రైక్ కావాలి. సైన్ స్క్వేర్ థీటా అనేది రాసుకోవచ్చు మనం. ఇలాగ ఎందుకు రాసుకోవాలంటే మనకు ఉండే క్యాలిక్యులేషన్స్ అన్ని కాస్లో ఉంటాయి కాబట్టి ఇలా రాసుకోవాలి. సో ఇది ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్ లాగా కనపడతాయి. కాకపోతే కాన్సెప్ట్ తెలిసినంత వరకే, తెలియకపోతే మాత్రం అసలు ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ వెక్టర్ ఇక్కడ చూడండి, ఆర్ ఈస్ ద వెక్టర్ హూస్ magnitude ఆఫ్ వెక్టర్ ఈజ్ 6. అంటే ఒక వెక్టర్ యొక్క లెంత్ అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ అనుకోండి 6. దెన్ వాట్ ఈస్ ది ఇది అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ విచ్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ఈక్వల్ యాంగిల్స్ అంటే ఒక వెక్టర్ ఇలా ఇచ్చారు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే పి అనుకుందాం, ఓ అనుకుందాం. ఓపి వెక్టార్ ఏదైతే ఉందో ఈ ఓపి అనే వెక్టార్ 3 కోఆర్డినేట్స్తో సేమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. అంతే చెప్పింది, సేమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. అండ్ ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 6 అని చెప్పి వాళ్ళు కనుక్కోమన్నది ఫైండ్ ది వెక్టార్ కనుక్కోండి అన్నారు. సో మనకి మ్యాగ్నిట్యూడ్ తెలుసు, యాంగిల్స్ తెలుసు, వెక్టార్ కనుక్కోమన్నారు. ఇందాక చెప్తున్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను, నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి క్వశ్చన్ చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. ఏ వెక్టార్ ఆర్ ఈజ్ ఇంక్లైన్డ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఈజ్ 6 యూనిట్స్ ఫైండ్ ఆర్ అని అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ యాంగిల్స్ అని అన్నారు కాబట్టి ప్రతిదాన్ని ఆల్ఫా 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 అనుకుంటాం. సో మనకు అందరికీ తెలిసిందే కాజ్ ఆల్ఫా కొసైన్ అంటే డైరెక్షన్ కొసైన్ కాజ్ ఆల్ఫా. సెకండ్ ది కాజ్ బీటా రాయాలి, ఇక్కడ కూడా నేను కాజ్ ఆల్ఫా రాస్తున్నాను. థర్డ్ ది కాజ్ గామా రాయాలి, ఇక్కడ కూడా కాజ్ ఆల్ఫా రాస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్ కదా. మనకందరికీ తెలిసిందే స్క్వేర్ పెట్టి యాడ్ చేస్తే ఖచ్చితంగా 1కి ఈక్వల్ కావాలి. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది 1కి అవుతుంది. అంటే 3 టైమ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అనేది 1 అయింది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. కాజ్ ఆల్ఫా ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/3 అవుతుంది. 1/√3 ప్లస్ ఆర్ మైనస్ కాజ్ ఆల్ఫా. సో ఇప్పుడు ఇది ఎంత ఇచ్చారు మనకి? 6 ఇచ్చారు. ఇప్పుడు దేర్ఫోర్ ద వెక్టార్, మనకి కావాల్సిన వెక్టార్ అయితే మళ్ళీ మనం మిస్ అవుతానేమో నేను చెక్ చేస్తున్నాను ఒకసారి. సో ఎలా రాస్తామంటే ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్ మనం ఇంతకుముందు చెప్తున్నప్పుడు కూడా √20 అనేది వచ్చింది. సో ఆ వాల్యూ పక్కన రాసుకుంటున్నాం. అంటే ఇది మ్యాగ్నిట్యూడ్, అక్కడ కూడా √20 ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్. 6 1 ప్లస్ ఆర్ మైనస్ I ప్లస్ ఆర్ మైనస్ 1/√3
3 ఆఫ్ జే ప్లస్ ఆర్ మైనస్ 1/√3 ఆఫ్ కే. సో ఒక్కసారి చూడండి, ఈ ఏదైతే డైరెక్షన్ క్వశ్చన్స్ వచ్చినాయో, సో మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాజ్ ఆల్ఫా ఐ ప్లస్ కాజ్ బీటా జే ప్లస్ కాజ్ గామా కే, ఇది వెక్టార్ కనుక్కునే పద్ధతి. సో ఒక్కసారి నేను ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంది అంటే నేను ఇది రబ్ చేస్తున్నాను, ఒక్కసారి క్వశ్చన్ కరెక్ట్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వెక్టార్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేసి అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ 6 కనుక అయితే వాట్ ఈస్ దట్ వెక్టార్ అన్నాడు. సో 3 ఈక్వల్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకున్నాం కాజ్ ఆల్ఫా అని. అకార్డింగ్ టు దిస్ రిలేషన్ L² + M² + N² వాల్యూ 1 అయింది. కాబట్టి ఇట్లా ఈక్వేట్ చేస్తే నాకు కాజ్ ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఇప్పుడు వెక్టార్ ఎలా అనుకుంటాం, మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాజ్ ఆల్ఫా ఐ ప్లస్ కాజ్ బీటా జే ప్లస్ కాజ్ గామా జే. సో ఇప్పుడు ఇక్కడ వెక్టార్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ cos alpha I plus cos beta j plus cos gamma k. సో ఇది మీరు నోట్ చేసి పెట్టుకోవాల్సిన విషయం. అంటే ఒకవేళ డీసీస్ ఇచ్చినప్పుడు అలాగే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు వెక్టార్ ఈక్వేషన్ లేదా వెక్టార్ కనుక్కోవడం అనేది, సో ఇది ఖచ్చితంగా వెక్టార్ ఈక్వేషన్ అనే వర్డ్ తప్పది. నేను జస్ట్ లైక్ ద టంగ్ స్లిప్ అన్నాను. వెక్టార్ ఈక్వేషన్ అనే వర్డ్కి వేరే మీనింగ్ ఉంది. సో వెక్టార్ కనుక్కోవడానికి ఇలా వాడతాం. సో ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత వీడియో క్లోజ్ చేస్తాను. It is getting warning. ఒకసారి now let me go with one more question here. So చూడండి, 2i minus j plus 2k. ఈ వెక్టర్ find the angles inclined by this vector with each of coordinate axis. ఈచ్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్తో యాంగిల్ ఎలా ఫామ్ చేస్తుంది. నేను ఇందాకే చెప్పాను, నేను కాస్ ఆల్ఫా విచ్ ఈస్ నథింగ్ బట్ ఎల్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉండే ఫస్ట్ కాంపోనెంట్ 2/√2² ప్లస్ 1² ప్లస్ 2². ఇక్కడ యాక్చువల్గా -1 ఇది, కాకపోతే స్క్వేర్ ఉండడం వల్ల ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా ఓకే కాబట్టి ఇలా రాశారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2/√, ఏమవుతుంది 9 అవుతుంది. అంతేనా, 4 + 4 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 2/3 అయింది. అంటే కాజ్ ఆల్ఫా 3 అయింది అంటే అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. అంటే ఎక్స్ యాక్సిస్తో ఈ వెక్టార్ ఫామ్ చేస్తున్న యాంగిల్ కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3. సిమిలర్లీ కాజ్ బీటా సేమ్ థింగ్ కదా, ఆల్రెడీ 3 వచ్చింది. కెన్ ఐ రైట్ యాస్ 1/3 విచ్ ఇంప్లైస్ బీటా ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్ ఆఫ్ -1/3. అలాగే కాజ్ గామా 2/3 which implies gamma equal to cos inverse of 2/3. సో ఇలా మీకు డీసీస్ తెలిస్తే ఇంకా డిఆర్స్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు, కంగారు పడాల్సింది ఏం లేదు మీకు. సో వెక్టార్స్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ వరకు అంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కంటే ముందు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా కన్సిడర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా లెట్ మీ షో యూ. ఎస్, నేను ఇది మొన్న మర్చిపోయాను ఈ వీడియో టెన్షన్లో. ఇది నేను పిక్చర్ తీసి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. అండ్ దెన్ కింద కూడా ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇప్పటి వరకు విన్న ఇన్ఫర్మేషన్తో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పింది మాత్రం దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ అని. ఒక 30 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి. నేను ఈ 3 పేజెస్ పిక్ తీసి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. దీని తర్వాత ఇన్ కేస్ నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంట్రెస్టింగ్గా ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా డిస్కస్ చేసేది ఉందని నాకు అనిపిస్తే నేను ఒక వీడియోలో డిస్కస్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లోకి వెళ్దాం. సో హోప్ నేను కంఫర్టబుల్గా అండ్ కాన్ఫిడెంట్గా చెప్పగలిగిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను. మేబీ ఏదైనా ఫాస్ట్గాను లేదంటే కన్ఫ్యూజన్గా చెప్తే యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఆల్సో. ఒక 2 వీడియోస్ వేస్ట్ అయ్యాయి యాక్చువల్గా, అది కూడా ఒక టెన్షన్ ఉంది మైండ్లో. సో హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఈ ఇన్ఫర్మేషన్తో నేను పెట్టే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టే ప్రాబ్లమ్స్ అన్ని చేయండి, మీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ బిలీవ్ మీ, వెక్టర్ ఆల్జీబ్రా నుంచి డిఎస్సి పేపర్లో మినిమం 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు చూస్తారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. అదే టీజీటీ పీజీటీ అయితే 3 to 5 ప్రాబ్లమ్స్ గ్యారంటీగా నేను చెక్ చేసిన 2 పేపర్స్లో కనపడ్డాయి. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్తో అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తాను. ఒక 5 to 6 అట్లీస్ట్ ఒక 8 ప్రాబ్లమ్స్ అన్న డిస్కస్ చేస్తాను, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.